హైకోర్టుకి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. వాటి నుంచి ఇప్పుడు దాకా చాలా వరకు పని ముందుకు వెళ్ళే ముందు స్టే విధించడం కూడా జరిగింది. దానివల్ల అనేక సమస్యలు రావడం, ఈ రోజున నిన్న హైకోర్టులోని చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదురుగా ఆయన అన్ని కేసుల్ని కూడా గ్రూప్ చేసి ఒకేసారి దానిపైన ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రతి స్టేని కూడా వేకేట్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతానికి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రైల్వే అనేది ఒక కథలాగా ఆగిపోయింది. కానీ ఈరోజు హైకోర్టు దాన్ని వేకేట్ చేయడం వల్ల ఇప్పుడు పరుగులు ఇంకా రైల్వే పనులు అనేవి ఇంకా పరుగులు ఎత్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.